విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ రోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తరుణ్ కోటారి అనే వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడంటూ బాధిత మహిళలు పిఎస్ ఎదుట నిరసనకు దిగారు. బిఎంసీలో కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి తరుణ్ కోటారి తమను మోసం చేశాడని, తిరిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఇటీవల వ్యాపారులను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మహిళలను శాంతింపచేశారు. నిందితుడు తరుణ్ కోటారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తరుణ్ పేరు కూడా తరుణ్ అంటే పాపం సినిమా యాక్టర్ పెట్టుకున్నాడు. ఈ దరిద్రుల లంచా కూడా ఈడు ఆడవాళ్ళ దగ్గర ఇలా తీసుకొని వ్యాపారం చేసుకున్నారని మాట్లాడుకుంటాం. ఏంటి సార్ ఇది? కంపల్సరిగా నా అమౌంట్ నేను పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి నేను న్యాయబద్ధంగా నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి సిఏ గారికి నమ్మి నేను సిఏ గారికి ఇచ్చా. సిఏ గారు వచ్చిన తర్వాత అమ్మ నేను ఇప్పిస్తాను, నేను మాట్లాడతాను అన్నారు. మేము వచ్చాం, లంజులని తిడుతున్నాడు. మరి ఈడు ఎవరెవరి దగ్గరికి గాంధీనగర్ ఆఫీసు రమ్మన్నాడు. ఏం చెయ్యాలి? నేను గాంధీనగర్ ఆఫీస్ అన్నాడు. వాళ్ళెవరో ముక్కు మాకు మాకు తెలీదు. ఈ లజ్జవాడికి ఒక్కడే తెలుసు. గాంధీనగర్ ఆఫీస్కి వస్తే ఆడవాళ్ళకి మీరు ఏం చేయాలనుకున్నారు? మా ప్యానల్ తీయాలనుకున్నారా? మాకేమన్నా చెయ్యాలని నువ్వు ఎత్తేసి గాంధీనగర్ రమ్మన్నావా? 2 లక్షలు ఇస్తాను పలానా ఆఫీసు రమ్మన్నాడు. మరి ఆడికి ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు. మా అమౌంట్ మాకు ఇప్పించే వరకు సిఏ గారికి మేము అడుగుతానే ఉంటాం. ఈడికి మటుకి లోటే కూర్చోబెట్టాలి. లంజులని తిట్టాడు. ఇక్కడ ఉండే వాళ్ళంతా దళిత మహిళలు ఇక్కడ ఉండే వాళ్ళంతా మేము లంజా కొడికే నా తండ్రి వెళ్ళి ఆడ తల్లిని పండుకుంటే ఈడు పుట్టాడా? నా తండ్రి వెళ్ళి ఆడ తల్లి దగ్గర పండుకుంటే ఈడు పుట్టాడా? ఒక దళిత మహిళకి ఇచ్చే విలువదేనా ఈ లంచా కొడుకు? నా ఫోన్కి రికార్డ్ లేదు, నేను చేయలేదు. ఇప్పుడు నేను సార్ దగ్గరికి వచ్చా, సిఏ గారి దగ్గరికి. సార్ నేను ఇలా మోసపోయాను, నాకు న్యాయం చేయండి. నేను డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండే నేను డబ్బులు ఇచ్చాను. అందరూ ఉన్నారు. వీళ్ళ దృష్టిలో నేను ఇచ్చాను. నాకు డబ్బులు ఇప్పించండి. నాకు బిల్లులు రాకపోయినా పర్వాలేదు, అలాగే ఉంటాను. నేను ఏదో బతిలాడి ఆ ఆఫీసుల దగ్గర చేసుకుంటానని సార్తో చెప్పి నేను కంప్లైంట్ పెట్టి వస్తున్నాను. సార్ ఈ లంజుల్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు, ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఊరోళ్ళ సొమ్మంతా దండి నువ్వు ఇంట్లో కూర్చొని ఏంటి దొంగ కట్లు వేసుకొని నువ్వు తిరుగుతూ నీకు న్యాయమేనా? మా కడుపులు కొడతావు, నీకు న్యాయమేనా? 15,000 వడ్డీలు తీసుకుంటున్నావు. 15 రూపాయలు వడ్డీలు తీసుకుంటున్నావుగా, రోజుగా నడుపుకుంటున్నావుగా. అందరు కడుపులు కొట్టి బతికేది మీరు. నేను చిన్న వర్కులు చేసుకునేదాన్ని. ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చానా నేను ఇలాగా? మరి ఈ రోజు ఆడి వల్ల నేను రోడ్డు మీదకి వచ్చా. లంజులు వస్తున్నారు అని అంటాడా నా కొడుకు? ఏం చేయాలండి మేము? దేనికి ఏం చేయాలి? మేము న్యాయం గురించి స్టేషన్ దగ్గరకు వచ్చాం. వాళ్ళు చేస్తారు. వాళ్ళు అడిగేటప్పుడు నువ్వు చెప్పు, నువ్వు నిజాలు చెప్పు. నువ్వు అబద్ధం మాట్లాడకు, నువ్వు నిజాలే చెప్పు. పోనీ ఆ నిజం అక్కడ చెప్పాలి కదా. ఇక్కడికి వచ్చి మీడియా వాళ్ళని పిలిచి నాకు ఇలా జరిగింది అలా జరిగింది కావాలని పెడుతున్నారు ఆడోళ్ళని. ఆడవాళ్ళు ఎందుకు వస్తారండి రోడ్డు మీదకి? మేము వస్తామా? మాకు ఇల్లు వాకులు లేరా? మా ఫ్యామిలీలు లేరా? మా బతుకు తెరువు లేదా? దేనికి వస్తాం? ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? 18వ తారీఖు తర్వాత నుంచి జరుగుతున్నాయి పరిణామాలు. ఎలా 18వ తారీఖు ఏంటంట ఎవరు
కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇలా చేయకూడదమ్మా మీరు. లంజలు అంటున్నాడు. మీడియాని పిలిచి లంజలని తిడుతున్నాడండి. మొత్తం పగిలిపోతే లంజా కొడక, లంజా కొడక, బెక్కర్నా కొడక. అలా తప్ప పడుతున్నారా నీకు? జనరల్గా తీసుకున్నారు కదా వాయిస్. ఓకే. బాధితులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కొన్ని కంప్లైంట్ సార్ ప్రతి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పానండి. సరే సార్, ఎంతమంది ఏ ఫిర్యాదు సర్టిఫైడ్ కాపీ చూపించండి సార్. నేను మిమ్మల్ని అదే అడిగా, మొన్న సివిఆర్ జూమ్ మీటింగ్ లో కూడా అదే అడిగా. ప్లీజ్ షో మీద సర్టిఫైడ్ కాపీ. ఒక బ్యాగుల షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించిన మాట వాస్తవం. దానికి ఎన్సీడబ్ల్యూ ఎఫ్ఐఆర్ కట్టమని, మహిళని అసాల్ట్ చేసిన ఎఫ్ఐఆర్ కట్టమని ఇక్కడ ఇచ్చారండి. ఎందుకంటే నాకు అది నచ్చదు. నేను యాక్షన్ తీసుకోమని ఫిబ్రవరిలో ఇచ్చారండి. అయితే పోలీసులు అప్పటి వరకు తీసుకోలేదు. మీరు విక్టిమ్స్ యొక్క షాపులకి వెళ్ళి నేను వెళ్ళలేదు. నేను వెళ్ళినట్టు ఒక సీసీ ఫుటేజ్ చూపించమనండి. వాళ్ళు చూపించారు. చూపించమనండి సార్ దయచేసి. మీరు వెళ్ళి మీరు మీ భార్య సార్ దయచేసి చూపించమనండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. ఒకవేళ నిజంగా నేను వెళ్ళి అసాంఘికంగా, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఏమనుకోమాకండి, మీరే ఉన్నారు. మీరు నాకు ఎలాంటి లావాదేవీలు లేవు, ఎలాంటి సంబంధాలు లేవు, స్నేహం లేదు, ఏమీ లేదు, ముక్కు మొహం తెలియదు. నేను మీ దగ్గరకు వచ్చి ఏమైనా అసభ్యంగా మాట్లాడినా, దాడి అనేది తర్వాత సంగతి అండి. అసభ్యంగా మాట్లాడినా ఊరుకుంటారా సార్? మీరు ఇమీడియట్లీ వచ్చి కంప్లైంట్ పెడతారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు, సీసీ ఫుటేజ్ ఉంటే సీసీ ఫుటేజ్, ఫోన్ రికార్డింగ్ ఉంటే ఫోన్ రికార్డింగ్, ఏదో ఒకటి పెట్టి ఇక్కడ చూపిస్తారుగా. కనీసం ఒక కంప్లైంట్ రాసి ఇస్తారుగా. ఏది లేకుండా నోటికి వచ్చినట్టు అభియోగాలు వేస్తే మరి డెఫినేషన్ సూట్ అయ్యి ఏం వేస్తారండి? ఛానల్ మీదను డిపార్ట్మెంట్ మీద ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు. నేను అన్నానని కాదు, ఇది 4th ఎస్టేటే.